తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైన మెగా ఎయిర్ షో సందర్భంగా చెన్నైలో అపశృతి చోటు చేసుకుంది. ఎయిర్ షోని తిలకించేందుకు లక్షలాదిగా తరలివచ్చిన సందర్శకులు తిరుగు ప్రయాణంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కు పోటెత్తడంతో తొక్కిసలాటకు దారితీసింది. ఇందులో 5 ప్రాణాలు కోల్పోగా వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురవడం కలకలంగా మారింది. తమిళనాడు రాజధాని చెన్నై మెరీనా బీచ్ లో నిర్వహించిన మెగా ఎయిర్ షోను తిలకించేందుకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. ఎయిర్ షో ముగిసిన తర్వాత తిరిగి వెళ్తోన్న సమయంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర తొక్కిసలాట జరిగింది. దీంతో 5 మృతి చెందగా 100 మందికి పైగా అస్వస్థతకు గురవడంతో చెన్నైలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. మృతుల్ని శ్రీనివాసన్, కార్తికేయన్, జాన్బాబు, దినేష్ గా గుర్తించారు పోలీసులు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏపీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై మెరీనా బీచ్ లో ఎయిర్ షో నిర్వహించారు. నిన్న మధ్యాహ్నం 1 గంటకే ఎయిర్ షో ముగిసినప్పటికీ సాయంత్రం వరకు ట్రాఫిక్ జామ్ కొనసాగింది. సుమారు 13 లక్షల మందికి పైగా సందర్శకులు ఎయిర్ షోకు తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రైళ్లు, మెట్రో, కార్లు, బస్సులు, ఇతరత్రా వాహనాల ద్వారా వేదిక వద్దకు చేరుకుని ఎయిర్ షో తిలకించిన తర్వాత అందరూ ఒక్కసారిగా రైల్వే స్టేషన్ కు వేలాది మంది చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ప్రాణ నష్టం సంభవించింది. అప్రమత్తమైన పోలీస్, ఇతర శాఖల అధికారులు వెంటనే గాయపడ్డ వారిని, అస్వస్థతకు గురైన వారిని చెన్నైలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. చెన్నై మెగా ఎయిర్ షో సందర్భంగా మెరీనా బీచ్ సమీపంలో లైట్ హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్లకు చేరుకోవడంతో కనీసం ప్లాట్ఫామ్లపై నిలబడేందుకు కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఉక్కపోత, ఎండ వేడిమి తాళలేక సొమ్మసిల్లి పడిపోయి 4 ప్రాణాలు కోల్పోగా ఒకరు గుండెపోటుతో మృతి చెందినట్టుగా గుర్తించారు. మరోవైపు తొక్కిసలాట సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రులకు తరలించేందుకు కూడా ఇబ్బంది ఎదురైంది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.